లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా కొనసాగుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశంతో $118.4 బిలియన్ల అంటే 9.82 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగింది. యుఎస్తో కంటే కొద్దిగా బిజినెస్ ఎక్కువగా ఇది ఉంది. ఇండియా యుఎస్ల మధ్య కిందటి ఆర్థిక సంవత్సరంలో $118.3 బిలియన్ల విలువైన వ్యాపారం జరిగింది. 2022-23, 2021-22లో ఇండియా యుఎస్ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా నిలిచింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నా ఈ దేశంలో జరుగుతున్న వ్యాపారం పెరుగుతూనే ఉండడాన్ని గమనించాలి. చైనా నుంచి దిగుమతులు 2023-24లో 3.24% పెరిగి $101.7 బిలియన్ చేరుకున్నాయి. ఈ దేశానికి ఇండియా నుంచి జరిగిన ఎగుమతులు $16.67 బిలియన్ల దగ్గర ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇవి 8.7% పెరిగాయి. చైనాకు ఇండియా నుంచి ఐరన్ ఓర్, కాటన్ నార్, ఫ్యాబ్రిక్స్, హ్యాండ్లూమ్, మసాలాలు, పండ్లు, కూరగాయలు, ప్లాస్టిక్ వంటి ప్రోడక్టు ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుఎస్కు ఇండియా నుంచి జరిగిన ఎగుమతులు 2023-24లో 1.32% తగ్గి $77.5 బిలియన్ రికార్డ్ అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబరు $78.54 బిలియన్ ఉంది. యుఎస్ఏ నుంచి దిగుమతులు 20% తగ్గి $40.8 బిలియన్ల పడ్డాయి. చైనాతో పెరుగుతున్న ట్రేడ్ డెఫిసిట్ టాప్ 15 ట్రేడింగ్ పార్ట్నర్తో ఇండియా వ్యాపార సంబంధాల్లో చాలా మార్పు వచ్చింది. 2019-20 నుంచి 2023-24 మధ్య ఎగుమతులు దిగుమతుల్లో మార్పు వచ్చింది. అలానే ట్రేడ్ డెఫిసిట్ అంటే దిగుమతులు ఎగుమతుల మధ్య తేడా, మిగుల్లో కూడా తేడా కనిపిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ అసోసియేట్ పేర్కొంది. చైనాకు ఇండియా నుంచి జరిగే ఎగుమతులు గత 5 ఏళ్లలో 0.6% తగ్గి $16.75 బిలియన్ల నుంచి $16.67 బిలియన్ పడ్డాయని వెల్లడించింది. మరోవైపు ఈ డ్రాగన్ కంట్రీ నుంచి చేసుకుంటున్న దిగుమతులు 44.7% పెరిగి $70.32 బిలియన్ నుంచి $101.75 బిలియన్ పెరిగాయని పేర్కొంది. దిగుమతులు భారీగా పెరగడంతో చైనాతో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. 2019-20లో $53.57 బిలియన్ ఉంటే 2023-24లో $85.09 బిలియన్ పెరిగింది. దిగుమతులు పెరుగుతున్నా ఎగుమతుల్లో గ్రోత్ లేకపోవడం ఆందోళనకరం అని GTRI ఫౌండర్ అజయ్ శ్రీవాత్సవ అన్నారు. యుఎస్కు చేస్తున్న ఎగుమతుల గత 5 ఏళ్లలో 47.9% పెరిగి $52.41 బిలియన్ నుంచి $77.52 బిలియన్ చేరుకున్నాయని వెల్లడించారు. అదే టైంలో యుఎస్ఏ నుంచి దిగుమతులు 14.7% పెరిగి $35.55 బిలియన్ నుంచి $40.78 బిలియన్ చేరుకున్నాయి. దీంతో యుఎస్తో జరుపుతున్న ట్రేడ్లో ఇండియా మిగులు సాధించింది. ఈ మిగులు గత 5 ఏళ్లలో $16.88 బిలియన్ల నుంచి $36.74 బిలియన్ పెరిగింది. కామర్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం ఇండియాకు చైనా 2013 నుంచి 2018 వరకు మళ్ళీ 2020-21లో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా నిలిచింది. 2023-24లో $83.6 బిలియన్ వ్యాపారంతో యుఏఈ 3 అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. ఆ తర్వాత స్థానంలో రష్యా, సౌదీ, సింగపూర్ దేశాలు ఉన్నాయి.